జనరల్‌గా మనం ఇప్పుడు చూస్తూ ఉంటాం. చాలామంది పిల్లలకు చాక్లెట్‌లు, కూల్ డ్రింక్స్‌కి బాగా అలవాటైపోయారు. అవి పిల్లలకి ఏ విధంగా హాని చేస్తాయి? వాటికి దూరంగా మనం పిల్లల్ని ఎలా ఉంచాలి? సో, పిల్లలకి డెఫిషియన్సీ ఉంది చాలా కాలంగా అన్నప్పుడు మనము ఆ డెఫిషియన్సీకి తగ్గట్టుగా మనము మెడికల్ ప్రిస్క్రిప్షన్‌లో వైటమిన్స్, మినరల్స్ ఇవ్వచ్చు. దాంతో పాటు మనకి బ్యాలెన్స్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మనము ఇలాగే మాత్రల పైన డిపెండ్ అవ్వడం అనేది మంచి పద్ధతి కాదు. సో, ఎవ్రీ డ్రగ్ మనకి ఎంత పొటెన్షియల్ బెనిఫిట్స్ ఉన్నా కూడా కొంత మేరకు మనకి దాంతో ఇల్ ఎఫెక్ట్స్ అనే ప్రతి డ్రగ్‌లో ఉంటుంది. అది అందరికీ తెలిసిన విషయమే. సో, న్యాచురల్‌గా మనం తీసుకునే ఆహారంలో అన్ని న్యూట్రియంట్స్ లభించినప్పుడు పేరెంట్స్ అందరూ గ్రహించుకోవాల్సింది ఏంటంటే, బ్యాలెన్స్ డైట్ పిల్లలకి చిన్నప్పటి నుంచే మనం అలవాటు చేసి ఇంట్లో హెల్దీ చాయిసెస్, హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ ఉన్నప్పుడు పిల్లలకి ఎటువంటి డెఫిషియన్సీస్ ఉండవు. ఈ డెఫిషియన్సీస్ వలన వాళ్ళకి రకరకాల ఇబ్బందులు ఎదుగుదలలో కానీ, కాగ్నిటివ్ డెవలప్మెంట్లో కానీ, స్కాలస్టిక్ పర్ఫార్మెన్స్లో కానీ ఇబ్బందులు రావచ్చనమాట. సో, అందుచేతనే మంచి అలవాట్లు, ఆహారపు అలవాట్లు నేర్పించడము, తర్వాత టైమ్లీ మీల్స్ అనేవి, హెల్దీ ఫుడ్స్ అనేవి జంక్ని ప్రివెంట్ చేస్తూ ఆర్ మినిమైజ్ చేస్తూ పార్టీ సెలబ్రేషన్స్ ఫుడ్స్తో వాళ్ళకి ఎన్నో రకాల ఇబ్బందులు వస్తున్నాయి. ఇప్పుడు పిల్లల్లో మనము హై కొలెస్ట్రాల్ చూస్తున్నాము, హై బ్లడ్ ప్రెషర్స్ చూస్తున్నాము, అలాగే మల్టిపుల్ డెఫిషియన్సీస్ కూడా చూస్తున్నాము ఇంతకుముందు చెప్పినట్టు. సో, ఇట్ ఈస్ పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి మంచి హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ డెవలప్ చేసి వాళ్ళని ఒక హెల్దీ ఇండివిజువల్గా తయారు చేయడం అనేది.